హలో అందరికీ గుడ్ ఈవినింగ్. హోలీ రోజు అందరు మార్నింగ్ ఆడి ఆఫ్టర్నూన్ కాపేస్తారు, కానీ మా ఇంట్లో మాత్రం ఆఫ్టర్నూనే అసలు హోలీ స్టార్ట్ అవుతుంది. నైట్ 8-9 అవ్వాల్సిందే. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఎంత ఆడినా కానీ సరిపోదండి. ఇంకా మాకు హోలీ రోజు సరిపోక నెక్స్ట్ డే కూడా హోలీ చేసుకుంటాం అనుకోండి. ఇంకా హోలీ రోజు మటన్ కీమా ముట్టిలు అండ్ గర్జాలు ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా ఇలా చికెన్ కర్రీ చేశాను. దాబా స్టైల్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మెల్ట్ చేశాక దాంట్లో 1 కప్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. దాంట్లో చికెన్ వేసుకోండి. చికెన్ వాటర్ రిలీజ్ అయ్యాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా, జీలకర్ర పొడి, తర్వాత టొమాటో పేస్ట్ వేసి అంతా కూడా బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు. తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యాక దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత చికెన్ మంచిగా కుక్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే మన దాబా స్టైల్ చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, నాన్ దేంట్లోకైనా బాగుంటుంది. మేము మాత్రం చికెన్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం హోలీ రోజు. చాలా టేస్టీగా ఉంది.